వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వాధికారి మనందరికీ అనుగ్రహించినందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కు చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, మునుపు పొందినటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు, క్షేమములు, శుభములు, సంతోషాలు, ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదములు, ఆరోగ్యాలు, గొడవలతో అల్లరితో ఉన్నప్పుడు దేవుడు సమాధానం కలుగజేసిన పరిస్థితులు, స్వస్థతలు కలుగజేసినటువంటి పరిస్థితులు, దేవునికి దూరం అయిపోయినప్పుడు మరలా దేవుడు మనల్ని సమీపముగా చేర్చుకున్నటువంటి విధానము, వీటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని, మునుపు మీరు మేలు పొందారు కదా, మునుపు దీవించబడ్డారు కదా, మునుపు స్వస్థత పొందుకున్నారు కదా, మునుపు సమాధానం పొందుకున్నారు కదా, అంతకంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవునికి ఇష్టముగా, యోగ్యముగా, భయముతో, భక్తితో ఉన్నటువంటి సంగతులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటా అంట. ప్రియులారా, ఉదాహరణకు భక్తురాలైనటువంటి రూతమ్మ మోయాబు దేశం విడిచి నయముతో పాటు బెత్లెహేం వచ్చినప్పుడు నీతిమంతుడైనటువంటి బోయసు ఆమెతో ఈ చక్కని మాట అంటున్నాడు. మునుపటి నీ ప్రవర్తన చాలా యోగ్యమైనదని నేను విన్నాను, నేను గ్రహించాను అని అంటూ ఉన్నాడు. ఇప్పటి ప్రవర్తన ఆమె చాలా యోగ్యముగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే భర్త చనిపోయినా కూడా నయముతో రావడం, భర్త చనిపోయినా కూడా నా ఇల్లే, నా అత్తనే, నా పొలమే, నా స్థలమే, నా దేశమే, వారి దేవుడే నా దేవుడు అని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆమె ప్రవర్తన చాలా యోగ్యమైనదని బోయస్ అంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకని మునుపటి ప్రవర్తన కంటే వెనకటి నీ ప్రవర్తన చాలా విలువైనదిగా, యోగ్యమైనదిగా నేను గుర్తిస్తూ ఉన్నాను, నువ్వు యోగ్యురాలవని గుర్తిస్తున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటే, మునుపటి మందిరం యొక్క కొలతలు గాని, మునుపటి మందిరం యొక్క క్రమశిక్షణ గాని, మునుపటి మందిరం యొక్క ఆరాధనాక్రమం గాని, పాటలు పాడే విధానం గాని, దేవుణ్ణి స్తుతించే క్రమం గాని చాలా మహిమకరముగా ఉండేదంట. ప్రియులారా, అయితే మునుపటి మందిరము యొక్క మహిమ కంటే కూడా ఇప్పటి మందిరం యొక్క మహిమ ఇంకా చాలా విలువగా, ఘనతగా, దేవునికి మహిమ తెచ్చేదిగా, దేవుని యొక్క మహిమతో నింపబడేదిగా ఉంటూ ఉన్నదని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మందిరం విశ్వాసికి సదృశ్యముగా ఉంటే దేవుడు అంటున్నటువంటి మాట, మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు చేస్తానంటే, మన సత్ప్రవర్తనను, రూతమ్మ సత్ప్రవర్తన చూసినటువంటి దేవుడు మన సత్ప్రవర్తనను, మన భక్తిని, మన ప్రార్థనను, మన విశ్వాసమును, మనం ఓర్చుకున్న విధానాన్ని, సర్దుకున్న విధానాన్ని, సహించిన విధానాన్ని, శత్రువులతో దేవుని కోసం పోరాడినటువంటి విధానాన్ని, కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి ఆ క్రమమును, ఆ దుఃఖాన్ని, ఆ కన్నీళ్లను దేవుడు మరవలేదు. ప్రియులారా, అందుకే దేవుడు మునుపటి మహిమ మీకు దేవుడు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ మహిమ ప్రార్థనలోను, విశ్వాసంలోను పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని కోసం మీరు పోరాడినటువంటి సమస్త పరిస్థితులన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మరవకుండా విడవకుండా దేవుని మందిరం వెళ్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును వాగ్దానాలను తూచే తప్పకుండా అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నాను. అయినా నాకు దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారేమో. దేవుడు అందుకే మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు చేయబోతాను అంటున్నాడు. భక్తులైనటువంటి హిజ్కియాను దేవుడు తీసుకుంటారన్నప్పుడు ఆయన ఈ మాటలే అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవా, నేనెట్లు నీ మందిరానికి వచ్చాను, జనులను ఎలాగూ నీ మందిరానికి నేను నడిపించాను, భక్తి మార్గంలో నేను ఎలాగూ సూటిగా చక్కగా నడుచుకున్నాను, నీ ప్రజలను నీ వైపు ఎలాగూ మళ్ళించాను, ఆ భక్తిని, ఆ ప్రార్థనను, ఆ విశ్వాసమును, ఆ కన్నీటిని ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటూ ఉన్నాడు. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని నాకు ఆయుష్ను, ఆయురారోగ్యముని ఇయ్యేయి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనందరి జీవితాల్లో కూడా వ్యాధైనా, బాధైనా, బలహీనతైనా, కరువైనా, కష్టమైన, నిందలైన, అవమానాలైనా, తల ఎత్తుకోలేని పరిస్థితులైనా సరే దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు మీకు చేయబోతూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మునుపటి కంటే అధికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మునుపటి కంటే అధికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులన్నిటిలో దేవుడు మెరుగుపరచబోతున్నాడు. దేవుని సన్నిధిలో సంతోషముగా, నిజముగా దేవుడు ఆయన మహిమ కోసం నన్ను ఉంచుకున్నాడని సంతోషించి గంతులు వేయినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. అలాగే రూతమ్మ సంతోషించి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా భక్తుడైనటువంటి ఎజ్రా కాలంలో దేవుని ప్రజలు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా మునుపటి కంటే అధికమైన మేలు, దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం, సర్వాధికారి సమృద్ధిగా మనందరికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి కృపను, దీవెనను, ఆశీర్వాదమును పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను. మునుపటి కంటే అధికమైన మేలుల చేత మిమ్మల్ని సంతోషపరుస్తాను, దీవిస్తాను, సంతోషం కలుగు చేస్తానని మీరు సెలవిచ్చారు. కోట్లాది వందనములు తండ్రి. మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ మాటలు మీ బిడ్డలందరి జీవితాల్లో ఫలభరితముగా ఉండునుగాక. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఈ మాటలు వారి జీవితాల్లో ఫలించునుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగూ తండ్రి, రూతమ్మ జీవితంలో మునుపటి కంటే తన అధికమైన మేలు, దీవెన, ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఎజ్రాకాలములో ఉన్నటువంటి నీ పేరు పెట్టబడిన నీ ప్రజలందరికీ కూడా అట్టి మహిమను, కృపను అనుగ్రహించినట్లుగా ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా తండ్రి మీ కృపను, మీ వెలుగును, మీ మహిమను సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించమని, ఆయుష్, ఆయురారోగ్యం దయచేయమని, విద్యందు, బుద్ధియందు ఆ బిడ్డలను ఆరోగ్యముతో, ఆశీర్వాదములతో నింపమని, జాబ్స్ విషయం క్లియర్ చేయమని ప్రార్థిస్తూ డిఎస్సి రాసిన బిడ్డలందరినీ దర్శించండి. క్వాలిఫై మార్కులు ఇవ్వండి దేవా. నిశ్చయముగా డిఎస్సిల బిడ్డలకు జాబ్స్ ఇచ్చి సంతోషం, సమాధానము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆయన మీ బిడ్డలకు ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ఎవరికి చెప్పుకోలేని వ్యాధులన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఈ క్షణం మీ బిడ్డలకు విడుదల, విశ్రాంతి, క్షేమం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.